అల్లు అర్జున్ నటిస్తున్న రాకా అలాగే లోకేష్ కనగరాజ్తో రూపొందుతున్న AA23 చిత్రాలపై వస్తున్న పలు ప్రచారాలకు తాజాగా తెరపడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని సినీ వర్గాల సమాచారం. అభిమానుల్లో ఆసక్తి మాత్రం కొనసాగుతోంది. రాకా చిత్రీకరణ పూర్తి కావడానికి ఇంకా 3 నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం దీపికా పదుకొణెకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు AA23లో షారుఖ్ ఖాన్ క్యామియో, షాహిద్ కపూర్ కీలక పాత్ర, పూజా హెగ్డే కథానాయిక అనే ప్రచారాల్లో వాస్తవం లేదని సమాచారం. లోకేష్ కనగరాజ్ ప్రస్తుత ప్రచార కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు మరింత వేగం అందుకోనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీలీలకు కోలీవుడ్ నుంచి మరో ప్రతిష్టాత్మక అవకాశం వచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ నటించే ధర్మన్ చిత్రంలో కథానాయికగా ఆమెను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటనపై అందరి దృష్టి నిలిచింది. తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీలీల ఆశించిన స్థాయి విజయాలు అందుకోలేకపోయారు. ఈ సమయంలో రజనీకాంత్ సరసన నటించే అవకాశం దక్కితే ఆమె కెరియర్కు కొత్త ఊపు లభించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తమిళంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భవిష్యత్తులో బాలీవుడ్ అవకాశాలకు ఇది ఉపయోగపడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. 83 ఏళ్ల వయసులోనూ అమితాబ్ బచ్చన్ తన వృత్తి పట్ల అదే నిబద్ధతను కొనసాగిస్తున్నారు. కౌన్ బనేగా కరోడ్పతి 18 చిత్రీకరణ కోసం 24 గంటల పాటు నిరంతరంగా పనిచేసిన విషయాన్ని ఆయనే వెల్లడించారు. అభిమానులు ఆయన అంకిత భావాన్ని ప్రశంసిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన చిత్రీకరణ మరుసటి రోజు అదే సమయం వరకు కొనసాగిందని అమితాబ్ బచ్చన్ తెలిపారు. కార్యక్రమం ప్రసారంలో ఆలస్యం జరగకుండా పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆగస్టు 10 నుంచి కొత్త సీజన్ ప్రారంభం కానుంది. 2000లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి 3వ సీజన్ మినహా దాదాపు అన్ని సీజన్లలోనూ ఆయన వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అదే ఉత్సాహంతో పనిచేస్తుండడంపై అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విశాఖలో ప్రారంభం కానున్న AAA సినిమాస్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ హాజరు కానుండటంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. కార్యక్రమాన్ని ఆహ్వానితులకు మాత్రమే పరిమితం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముంబైలో చిత్రీకరణలో ఉన్న అల్లు అర్జున్ ఆగస్టు 9న ప్రత్యేకంగా విశాఖకు రానున్నారు. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈసారి సాధారణ ప్రేక్షకులకు ప్రవేశం కల్పించడం లేదు. పోలీసులతో పాటు ప్రైవేటు భద్రతా సిబ్బందిని కూడా మోహరిస్తున్నారు. మొత్తం 8 స్క్రీన్లతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్లో భారీ LED స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆగస్టు 10 నుంచి ప్రేక్షకులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. బీయింగ్ హ్యూమన్ జ్యువెలరీ షోరూంకు సంబంధించిన మోసం కేసులో సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్వీరా ఖాన్కు చండీగఢ్ జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 5న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. వ్యాపారవేత్త అరుణ్ గుప్తా చేసిన ఫిర్యాదులో 3 కోట్లు పెట్టుబడి పెట్టించి నష్టపరిచారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సంబంధిత సంస్థ పూర్తిగా ఖండించింది. సల్మాన్ ఖాన్ ఫౌండేషన్ కేవలం బ్రాండ్ లైసెన్స్ మాత్రమే ఇచ్చిందని, వ్యాపార నిర్వహణతో ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇరు పక్షాల వాదనలు పరిశీలించిన కోర్టు విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసింది. తదుపరి విచారణలో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనే ఆసక్తి నెలకొంది. నాని నటిస్తున్న ది ప్యారడైస్ టీజర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజువల్స్, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నప్పటికీ హింసాత్మక సన్నివేశాలే ఎక్కువగా కనిపించాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. జనరల్ పాత్రలో నాని కొత్త లుక్తో ఆకట్టుకున్నారని అభిమానులు చెబుతున్నారు. అయితే టీజర్ మొత్తం డార్క్ టోన్లో సాగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోహన్ బాబు, రాఘవ్ జుయల్ పాత్రలు ఆసక్తిని రేకెత్తించిన వాటిపై స్పష్టత ఇవ్వలేదు. అనిరుద్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. భావోద్వేగాల కంటే హింసాత్మక దృశ్యాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని కొందరు పేర్కొంటున్నారు. సినిమా విడుదల తర్వాత పూర్తి స్థాయిలో స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనగరాజు ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంటోంది. వినూత్న కాన్సెప్ట్ ఆకట్టుకున్నప్పటికీ కథనం ఆశించిన స్థాయిలో మెప్పించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. హారర్, కామెడీ, ఫ్యాంటసీ అంశాల కలయికగా రూపొందిన ఈ చిత్రం తొలి భాగంలో కొంత వినోదాన్ని అందించింది. అయితే రెండో భాగంలో కథనం నెమ్మదించిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. హారర్ అంశాలు కూడా పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేదని చెబుతున్నారు. వరుణ్ తేజ్ నటన కొత్తగా కనిపించిన పాత్రకు బలమైన సన్నివేశాలు లేకపోవడం మైనస్గా మారిందని అభిప్రాయపడుతున్నారు. సత్య కామెడీ ఆకట్టుకున్నప్పటికీ క్లైమాక్స్ సాధారణంగా ముగిసిందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది వాల్టి మల్టీప్లెక్స్. రేపటి మల్టీప్లెక్స్లో మళ్ళీ కలుద్దాం.